తర్వాత ప్రవక్తలు అంటారు. ఫార్మర్ ప్రాఫిట్స్, లేటర్ ప్రాఫిట్స్ అంటారు. ఓకే. చెరకి ముందోళ్ళందరూ ఎక్కడి నుంచి? యెహోషువ గ్రంథం దగ్గర నుంచి. యెహోషువ గ్రంథం దగ్గర నుంచి చెరకు ముందు వెళ్ళిన వాళ్ళ గ్రంథాలన్నీ యూదులు ఏమంటారు? ప్రాఫిట్స్, ప్రవక్తలు, ముందు ప్రవక్తల గ్రంథాలు. చెర నుంచి వెనక్కి వచ్చిన తర్వాత రాయబడిన గ్రంథాలన్నింటినీ ఏమంటారు? చెర తర్వాత గ్రంథాలు. ఈ రెండింటినీ కలిపి ప్రవక్తల గ్రంథాలు అంటారు. ఒకటి ధర్మశాస్త్ర గ్రంథం, రెండు ప్రవక్తల గ్రంథాలు. మిగిలిన గ్రంథాలు ఉన్నాయే, కావ్య గ్రంథాలు, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం, పరమగీత గ్రంథం, విలాప వాక్యాల గ్రంథం, యోబు గ్రంథం, ఈ గ్రంథాలన్నిటినీ కావ్య గ్రంథాలు, పోయటిక్ బుక్స్ అంటారు. ఈ మూడింట్లో కూడాను, ఈ మూడు భాగాల్లో కూడాను ప్రభువు వాళ్ళకి ఏమి నేర్పించాడంటే, ఎమ్మాయిము మార్గంలో నడిచి తీసుకొని పోతూ అక్కడక్కడ వారికి కనిపిస్తూ 40 దినములు వారికి అగపొడుచు ప్రభువు నేర్పించిన సత్యం ఏంటంటే, దేవుని పిల్లలు వాక్య లేఖనాలలో నుంచి ప్రభువుని చూడాలి. వాక్య లేఖనాలలో నుంచి సంఘటనలను, చరిత్రను, దైవ చిత్తాన్ని అర్థం